రజనీ నాన్న ఎక్కడున్నావు? ఇట్రా బిడ్డ ఇక రా. వస్తున్నా నాన్న. బాగా ఫోన్ చేసిండు, మన ఇంటికి వస్తాడట. నువ్వు కాలేజీకి పోకు. సరే నాన్న. ఎవరు నాన్న ఫోన్లో? బాగా ఫోన్ చేసిండు, చెరువు కట్టక్కడికి వస్తాడట. నువ్వు పోయి కలిసిరా. బయట కలిసి ఎందుకు నాన్న, ఇంటికే రమ్మనుర్రి. బావని బయట నేను కలవా. అట్లా కాదు బిడ్డ, పెళ్ళి కాకముందు మన ఇంటికి వచ్చాడు ఎందుకు? అట్లా పోయి కలిసిరాపో, తమ్మని తీసుకోపో. నీకు ఇబ్బంది అయితే అద్దు బిడ్డ, బాగా ఫోన్ చేసి చెప్తా. ఒకవేళ పెళ్లి విషయం మాట్లాడితే ఎట్లా? వెళ్ళి మా బావని కలిసి వస్తామని. వద్దు నాన్న, నేనే వెళ్ళి బావని కలిసి వస్తా. సరే బిడ్డ, నాకు బయట పని ఉంది, పోతున్నా. బావా బాగున్నావా? నువ్వు నాతో మాట్లాడే ముందు నేను నీతో ఒక విషయం మాట్లాడాలి. బైక్ ఎక్కు. బావా ఏదో మాట్లాడాలన్నావుగా, చెప్పు. నేను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు, కానీ మా అమ్మ నిన్నే పెళ్లి చేసుకోమని మొండి పట్టు పట్టింది. ఏంది బావా, జోక్ చేస్తున్నావా? నీతో జోక్స్ వేసే మూడ్ నాకు లేదు, నువ్వంటే ఇష్టం కూడా లేదు. ఎందుకు బావా? మేము ఎక్కువ కట్నం ఇయ్యలేమనా, లేక నేను అందంగా లేననా? అసలేంటి నీ ప్రాబ్లం? నా ప్రాబ్లం నువ్వే. ఎప్పుడో చిన్నప్పుడు మీ నాన్న చేసిన పైసా సాయానికి కృతజ్ఞతగా నిన్ను మా ఇంటి కోడలు చేసుకుంటా అని మాటిచ్చారు. నా పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. పెళ్లి చేసుకున్నా నేను హ్యాపీగా ఉండలేను. అది నీ చేతుల్లోనే ఉంది. ఈరోజున బా దా కూర్చో. అక్క బాబు ఎటు వేయర్రా, కనపడతలేరు. బాబేమో బయటికి అని బాబా, అక్కేమో ఈ బాగా వచ్చినాడు కలిసి అయింది. అరే అశోక్, మీ అక్కకున్న బావకు పెళ్లి చేసే టైం వచ్చింది ఇక. అవును బాబా, అదే ముచ్చట మాట్లాడడానికి బాగా రమ్మన్నాట పోయింది. మా అత్తమ్మ కూడా బాగా ఇష్టం మా అక్క అంటే. మా అక్క వాళ్ళ ఇంటికి కోడలు పోవాలని చిన్నప్పుడే పేరు పెట్టుకురాళ్ళు. ఇంకేంద్రా ఇక మీ బావకు పట్నంలో నౌకరు ఉండే అన్ని రకాల సంతోషంగా ఉంటుంది అక్క.
వాళ్ళ ఇంటికి కొడలు పోతే మా అక్క మస్తు సంబరపడుతుంది బావా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇష్టం మా బావ అంటే మా అక్కకి. మంచి రోజు చూసి ఇక పెళ్లి పెట్టుకోపోయారా మరి? సరే బావ. నాన్న పేనావానే. సరే సరే అన్నీ మాట్లాడరా మరి. ఓకే. నాన్న అయ్యారి దగ్గరికి ఏంటంటే వాళ్ళిద్దరి పేరు మీద ఎట్లుందో అడగడానికి ఏండు. ఇక బాగా రమ్మనంటే పెళ్ళి పెట్టుకోవడానికే కదా, అందుకే. ఇప్పుడు ఈ విషయాన్ని మా నాన్నకి ఎలా చెప్పాలి? మా మధ్య జరిగిన విషయాన్ని చెప్పి ఆయన ఆశలు అడియాశలు చేయాలా? దేవుడా, నువ్వే ఏదో ఒక దారి చూపియ్యవయ్యా. బావా, చాయ్ తీసుకురావాలా? రేపో బావా, చాయ్ ఎట్లుంది? నేను బయటకు వెళ్ళాలి కూరగాయలు తీసుకురావడానికి. బావా, నేను కూడా వస్తా. నువ్వెందుకు? కూరగాయలు ఎలాంటిది ఏమన్నా నీకు తెలియదు. నాకు అన్నీ తెలుసు బావా, ఒకసారి చూడు నేను ఎట్లా కొంటాను. నీతో మాట్లాడే టైం నాకు లేదు. నేను తొందరగా వెళ్ళి రావాలి, నాకు ఆఫీస్ వర్క్ ఉంది. రోజు ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది బావా, అట్లా సరదాగా నీతో. టైం లేదని చెప్పినా కదా, ఎందుకు సతాయిస్తావు? బావా, ఇవాళ నీకు ఇష్టమైన కూర వండినా, దా తిందాం. అసలు నీ ప్రాబ్లం ఏంటి? నాకు నీతో మాట్లాడడం ఇష్టం లేదని చెప్పినా కదా, ఈ సాకుతోటి ఆ సాకుతో దగ్గర అయిదామని చూస్తున్నావా? అదేం లేదు బావా, పొద్దున్న నుండి ఏం తినలేదు కదా, ఆకలితుందేమో అని అడిగిన. నువ్వు అడిగినా అడగపోయినా నాకు ఆకలిస్తే తింటా. ఇలా ఊక ప్రతిదానికి వచ్చి విసికించకు నన్ను. సారీ బావా, ఇంకెప్పుడు నేను ఇబ్బంది పెట్టాను. సారీ ఎందుకు? లైఫ్ అంతా ఇలా నటించుకుంటూ బ్రతకడమేనా నా బ్రతుకు? నేనేం చేయాలి బావా? ఆ రోజు మీరు మాట్లాడినప్పుడే నా జీవితంలో ఆశలన్నీ కొట్టుకుపోయినాయి. ఇకపై నేను మిమ్మల్ని డిస్టర్బ్ చెయ్యా. ఆ రోజు నిన్ను కలవపోయినా బాగుండు. నేను ఇంటికి వెళ్ళేసరికి మా అమ్మ పెళ్లి పత్రిక రాసుకొని వచ్చేసింది. చేసేదేం లేక పెళ్లి చేసుకున్నా. అంతా నా కర్మ. ప్రతిసారి నువ్వు ఇంత కఠినంగా మాట్లాడితే నా మనసుకు చాలా బాధగా ఉంది బావా. నా మీద నాకే విరక్తి పుడుతుంది. మీరు అనే మాటలు విని తట్టుకునే శక్తి నాకు లేదు. ఇగో మీ తమ్ముడు ఫోన్ చేసిండు, దీపావళి పండుగకి ఇంటికి రమ్మంటుడు. నాకు రావడానికి వీలు కాదు. పెళ్ళైనాక వచ్చే మొదటి పండుగ ఇది. మన ఇద్దరం వెళ్ళకపోతే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు. నీకు నేనంటే ఇష్టం లేదు కావచ్చు, కానీ మా వాళ్ళకి కనిపించి మళ్ళీ రా. సరే వెళ్దాం. అగో బావా, ఇప్పుడే వస్తారా? అంత మంచిదేనా? మేము మంచిగానే ఉన్నాం కానీ నువ్వెందుకు ఇట్లున్నావు? ఎట్లున్నా బావా? తెల్లవనా? తెల్లగాడు కాదు, కొంచెం నలుపు రంగే ఎక్కువైంది. సరే బావా, లోపల రాలే. ఇంకేంటి విశేషాలు బావా?
పట్నం ఎప్పుడు పోతురు, మమ్మల్ని ఎప్పుడు రమ్మంటారు మరి? ఇప్పుడు ఎక్కడ పోడు, ఈ కరోనా ప్రాబ్లంకి తగ్గలేదు కదా, అది తగ్గేదాకా వర్క్ ఫ్రమ్ హోమే. అవునా? సరే బావా, కానీ మీరు అదృష్టాంతులు బావా. మీకు యాక్సిడెంట్ అయినప్పుడు అక్క చేయని పూజ లేదు, మొక్కని దేవుడు లేడు. మీకు జాబ్ రావాలని ఎప్పుడు ఆరాటపడేది. మీకైతే జాబ్ వచ్చింది, సెటిల్ అయ్యారు, సంతోషం. అవునరా, జాబ్ రావడం వల్ల అమ్మ కూడా సంతోషపడ్డది. అమ్మ సంతోషమే నా సంతోషం. సరే బావా, మీరు రెస్ట్ తీసుకోరు, నేను మళ్ళీ వస్తా. అక్క గిడేం చేస్తానవే? పువ్వులు మంచిగా నేను తెంపుతున్నారా? అయితమే కానీ బావెటు వేయండిరా, ఉన్నాడా? ఎటు పోతాడే? ఉన్నాడు, రెస్ట్ తీసుకోమని వచ్చిన. నన్ను దించిపోతా అన్నాడు. ఒకవేళ వెళ్ళిపోతే నేనేం చెప్పాలి వీళ్ళకి ఆన్సర్? ఏమైంది అట్లా బీరిపోయి చూస్తాను? బావకి ఏం లోటు రాకుండా నేను చూసుకుంటా. సరే కానీ బావ ఎట్లా చూసుకుంటాను నేను? చాలా బాగా చూసుకుంటారా. నేను ఇక్కడ ఉన్నప్పుడు ఏం పని చేయలే కదా, అక్కడ కూడా అన్నీ బావే చేస్తాడు. అంతెందుకు, మొన్న కూరగాయలు పోయంగా నా ఏళ్ళు కట్ అయితే బావే మస్తు బాధపడ్డాడు. అమ్మయ్యా, ఇది జాలే అక్క. మీ ఇద్దరు ఎప్పుడు ఇట్లనే సంతోషంగా ఉండాలి. నీకు విషయం చెప్పన్నా, ఇప్పుడు పండుగని నువ్వు ఒక్కని ఉంటావని నాకంటే ఎక్కువ మీ బావే తొందరపడి తీసుకొచ్చిండ్రా. అవునా అనే అక్క, బావని పోయి బాంబులు తీసుకొస్తాం, టప్పిలని వేరవాలి. పోతాన్నా. దీన్ని నేను ఇష్టపడపోయినా నన్ను నా విలువను కాపాడుతుంది. ఇంత మంచి మనసున్న భార్యని నేను ఎందుకు కష్టపెడుతున్నా? తన పట్ల నేను చాలా ఫూలిష్గా బిహేవ్ చేసిన. బావ ఏమైంది? ఏమైనా కావన్నా? ఏం లేదురా, బయట పోదాంపా, బాంబులు తెచ్చుకుందాం. ఓకే బావా, అయినా నీ దీపాలు కట్టినాక బట్టలు పెట్టాలి కదా, అట్నే షాపింగ్ చేసేద్దాం. ఓ అది కూడానా? సూపర్, పోదాంపా. సరేరా, నేను మొగ్గం కడుక్కుని వస్తా. సరే బావ. రజనీ ఇటు రావే. ఏంటి షాక్ అవుతున్నావా? దీపావళికి నాదొక గిఫ్ట్. ఏంటో తెలుసా? నాలో మార్పు. నీ ప్రేమను తెలుసుకోవడం, దానికి బదులుగా నా ప్రేమని ఇవ్వడం. రజని, నాకు క్షమించే. ఇంతకు మించి నిన్నేం అడగాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఏమైంది బావా? ఇందాక నువ్వు మీ తమ్ముతో మాట్లాడేది విన్నా. నన్ను నా వాల్యూస్ తగ్గించకుండా చాలా పాజిటివ్గా మాట్లాడావు. నిజంగా బావా, నీలో ఈ మార్పు చూస్తానే అస్సలు అనుకోలేదు. ఇప్పటి నుంచి వెళ్ళి వేరే మార్పు యుద్ధులే. అబ్బో అబ్బో సిగ్గా. సరే కానీ నేను బయటకు వెళ్ళి వస్తా. వచ్చిన తర్వాత హ్యాపీగా మాట్లాడుకుందాం, సరేనా? రారా బామ్మర్ది, బయటకు వెళ్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనపల్లె మాటలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద గంట ఉంటుంది, గట్టి కొట్టురి. ఆగండి. కరీంనగర్లో కోట్ చౌరస్తా రెడ్డి కాంప్లెక్స్లో ఆరెంజ్ మెన్స్ వేర్ షాప్ని విజిట్ చేయండి. ఈ దీపావళి పండుగను హ్యాపీగా జరుపుకోండి. బాయ్. బాయ్. మెన్స్ వేర్.